ఎలాంటి తీర్పు ఇచ్చారో గత 5 నెలల కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు రేవంత్ రెడ్డికి కూడా అదే తీర్పు ఇస్తారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ జోసియన్ చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. హైదరాబాద్ ను యూటీ చేయాలని కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీయే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆరోపించిన లక్ష్మణ్ అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించారన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలు చివరికి అగ్రవర్ణాల్లో పేదలు కూడా రిజర్వేషన్లు ఇచ్చింది ఇది మోదీ గారు. కానీ మీ చరిత్ర ఏంటంటే నెహ్రూ గారు ఆనాడు మరి ఇదే అంశం 1961లో మరి ప్రధానమంత్రి హోదాలో ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. ఏమని ఈ విధమైనటువంటి రిజర్వేషన్ వల్ల మనము సమాజంలో ముఖ్యంగా సర్వీస్ రంగంలో రిజర్వేషన్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళు ఈ దేశమే వాళ్ళ సెకండ్ గ్రేడ్ సిటిజన్గా మార్చేస్తుందని ఆ రకంగా మరి ఆ యొక్క తెలివి కానీ లేకపోతే మేధస్సు కానీ లేకపోతే టాలెంట్ కానీ మెరిట్ అనేది దెబ్బతింటుందని చెప్పి సాక్షాత్తు మరి జవహర్లాల్ గారు నెహ్రూ గారు రాసినట్టు ఉత్తరం ఇది ముఖ్యమంత్రులకు. ఇది జూన్ 27, 1961లో. ఈ రకంగా దళితులను ఎస్సీ ఎస్టీలను అవమానపరిచే విధంగా వాళ్ళు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరినట్టయితే ఆ రకంగా మెరిట్ దెబ్బతింటుందని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ తయారవుతుందని ప్రపంచంలోనే భారతదేశం ఒక థర్డ్ గ్రేడ్ దేశంగా మారిపోతుందని చెప్పి రాసి కాబట్టి అందుకనే దే డిజర్వ్ హెల్ప్ ఈవెన్ సో ఐ డిస్లైక్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్ మోర్ పర్టికులర్లీ ఇన్ సర్వీస్. ఇది ప్రధానమంత్రి గారు వారికి ముఖ్యమంత్రికి రాసిన లేఖ. ఇవాళ ముస్లింల ఓట్ల కోసం తెలంగాణలో ఏ రకంగా పోటీ పడి గతంలో కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హిందువుల మనోభావాలపై దాడులు చేస్తూ ఉన్నారు. మీరు మెజార్టీ ప్రజలపైన ఏ రకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా గాయపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఇవాళ మొత్తం సమాజం